హలో అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సౌభాగ్యం ముగింపుకొచ్చేసాము. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. ముందు భాగంలో పెళ్ళైన 6 నెలలు తిరగకుండానే శంకరి భర్త చనిపోతాడు. బొట్టు గాజులు తీయలేదని, తమ ఇంట్లో ఉండకూడదని అత్తవారింటి వాళ్ళు పుట్టింటికి పంపిస్తారు. పుట్టింట్లో వదిన పెత్తనంతో చాలా కష్టాలు పడుతుంది. అక్కడికి వచ్చిన తన వయసే ఉన్న వరసకు అత్త కొడుకైన అచ్యుతుడితో కలిసి ఈ కష్టాల నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ చేరుకుంటుంది. వారు బ్రతకడం కోసం అచ్యుతుడితో ఇడ్లీలు అమ్మిస్తూ ఉంటుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మినపప్పడాలు ఒక్కొక్కటే ఒత్తి పేపర్ మీద వేస్తున్నది శంకరి. గుమ్మంలో చేతులు కట్టుకొని నిలబడి చూస్తున్నాడు అచ్యుతం. 2 గంటలుగా ఆమె ఏకాగ్రంగా అదే పని చేస్తోంది. ఎంత అలసట చెందింది. చెమటలు కారిపోతున్న ఆమె ముఖమే చెబుతోంది. నీళ్లల్లో అప్పుడే ముంచి తీసిన గులాబీ పువ్వులా ఉంది ఆమె ముఖం. చెమటకు ముంగుర్లు నుదుటికి అంటుకుపోయాయి. అంత అలసటలోనూ ఆ ముఖంలో అందం ఇనుమడించినట్టుగా ఉంది. అయితే అచ్యుతం ఇందాకటి నుంచి చూస్తున్నది ఇనుమడించిన ఆమె అందాన్ని కాదు, ఆమె ముఖంలో వ్యక్తమవుతున్న అలసటని చూస్తున్నాడు. అంత అలసటలోనూ ఆమె పని ఆపకపోవడం చూస్తున్నాడు. నొప్పెడుతున్న చేతుల్ని ఒకసారి జాడించి తిరిగి పిండి పిసుకబోతూ గుమ్మంలో చేతులు కట్టుకొని తదేకంగా తననే చూస్తున్న అచ్యుతాన్ని చూసింది. శంకరి, అదేమిటి, ఎవరో బయట మనిషిలా అక్కడే నిలబడిపోయావేం? విస్మయంగా అడిగింది. ఇంత పని ఎందుకు పెట్టుకుంటున్నావు? ఉదయం బుట్టెడు మురుకుల పిండి కాల్చావు, ఇప్పుడు అప్పడాలు. మనం ఇద్దరం బ్రతకడం కోసం ఇంత పని చేయాలా? అడిగాడు. మరి కాస్త వచ్చి సాయం చేయరాదు? అచ్యుతం దగ్గరికి వచ్చి ఆమె చేతులలో ఉన్న పిండి ముద్ద తీసుకోబోతూ ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టుగా ఉన్న ఆమె చేతుల్ని చూశాడు. పిండి ముద్దల్ని వదిలేసి ఆమె చేతుల్ని అందుకున్నాడు. అతడి కళ్ళల్లో నీటి తడి మెరిసింది. ఈ సుఖం కోసమేనా నువ్వు ఇంట్లోంచి వచ్చేసింది? అందుకున్న అతడి చేతుల్ని వదలలేదు శంకరి. అతడి 2 చేతుల్ని ఎత్తి 2 చెంపలకి ఆనించుకుంది. నీ ప్రేమలో ఇంత అలసట ఉఫ్న ఎగిరిపోయింది. ఇక రెట్టించిన శక్తితో పనిచేస్తాను. మనం ఇద్దరం బ్రతకడం కోసమా ఇంత పని చేయడం అన్నావు. బ్రతకడం ఒక్కటే ముఖ్యం కాదు, మనుషులంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే డబ్బు కావాలి. మనకు తాతలు తండ్రులు సంపాదించిన డబ్బు లేదు కాబట్టి మన రెక్కలే మనకు డబ్బు సంపాదించి పెట్టాలి. అయ్యో, ఈ చేతులు కందిపోతాయేమో అనుకుంటే ఎలా? నవ్విన నాపచేనే పండాలంటే మనిద్దరం కలిసి శ్రమపడక తప్పదు. అచ్యుత, శ్రమకు పట్టుదల తోడైతే ఈ ప్రపంచంలో అసాధ్యం అన్నది లేదు. అచ్యుతం తన బలమంతా ఉపయోగించి పిండి పిసకసాగాడు. జానకమ్మ గారింట్లో పెళ్ళి. ఆవిడ 4 సేర్ల పిండిచ్చారు. అప్పడాలు 2 రోజుల్లో చేసిమ్మన్నారు. పెళ్ళి పలహారాలు చేయడానికి కూడా పిలుస్తామన్నారు అంది శంకరి. చూడు, నువ్వు ఇంట్లో ఎంత పనైనా చెయ్యి, నేను వద్దనలేదు. పని కోసం బయటికి మాత్రం వెళ్ళకు. చివరికి ఎవరింట్లోనో పని మనిషిగానో వంట మనిషిగానో కావడం కోసమా మనం ఇలా వచ్చేసింది? ఇప్పటికే నేను సిగ్గులుతున్నాను నీతో ఇలా పని చేయిస్తున్నందుకు. ఇలా అభిమానపడితే మనం బాగుపడేదేలా? రేపు ఇడ్లీలు ఇంకో 2 వీధులు ఎక్కువ తిరిగి అమ్ముకొస్తాను. నువ్వింత శ్రమపడ్డం మానేయి. నేను శ్రమపడడం మానేసే రోజు రావాలంటే నీ చేతిలోనే ఉంది అచ్యుత. నువ్వు నీ జడత్వం వదులుచుకో, అభిమానం తగ్గించుకో, నీ తెలివికి నీ పట్టుదల జోడించడం నేర్చుకో అన్నది శంకరి. పెరట్లో కూర్చొని జానకమ్మ గారింట్లో తెచ్చుకున్న పుస్తకం దీక్షగా చదువుకుంటోంది శంకరి. హఠాత్తుగా ఏదో గుండెల మీద పడ్డట్టుగా, మెడ ప్రక్కన ఏదో జర్జరా ప్రాకినట్టుగా అయ్యి కెవ్వుమంది. విదిలించబోయింది. మెడ వెనుక అచ్యుతం చేతులు దారాన్ని ముడివేస్తున్నాయి. ఏమిటి, ఏం చేస్తున్నావు? త్రుళ్ళిపాటుతో చూసేసరికి గుండెల మీద మెరుస్తూ కనిపించింది. చేత్తో పట్టుకు చూసింది. పచ్చటి దారంలో 2 పచ్చటి మాంగల్యాలు కంసాలి చేతుల నుండి అప్పుడే తుది మెరుగు దిద్దుకు వచ్చినట్టుగా తళతళ మెరుస్తున్నాయి. ఎక్కడివి? కంగారు విభ్రాంతిలోకి మారింది. ఎవరి మెడలోంచి ఎత్తుకురాలేదులే, తెలుస్తూనే ఉందిలే క్రొత్తగా చేయించావని. డబ్బెక్కడిది? ఎవరి ఇనపెట్లోంచి ఎత్తుకురాలేదులే. అబ్బా, ఇంత కోపమైతే ఎలా? నా కష్టార్జితంలో కొంచెం కొంచెం మిగిల్చి చేయించిన వస్తువు ఇది. నీకు చెప్పకుండా, నిన్నడగకుండా నీ మెడలో కట్టానని కోపం వచ్చిందా? తలొంచుకొని క్రిందికి చూస్తూ అడిగాడు అచ్యుతం. చెబితే తప్ప నువ్వేమీ చేయవు అనుకున్న నా ఆలోచన తప్పు అని నిరూపించావు. నీకు ఆలోచనలున్నాయన్నమాట, మంచి ఆలోచనలు. శంకరి కళ్ళల్లో ఆనందాశ్రువులు పొంగిపోతుంటే అచ్యుతం మెడ చుట్టూ చేతులు వేసి అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. ఊహించని బహుమతి, దేనికి సాటరాని బహుమతి. అచ్యుతం ముఖం అస్తమయ సూర్యుడిలా కందిపోయింది. సిగ్గుతో అక్కడి నుండి పారిపోయాడు.
భర్త పోయాక ఆ రోజు మొదటిసారిగా తల్లో మల్లెమాల చెండు తురిమింది శంకరి. ఎలాగో అడ్రస్ పట్టుకొని ఒకరోజు వచ్చి పడింది అచ్యుతం తల్లి. నానా యాగి చేసింది. శంకరిని నానా తిట్లు తిట్టింది. ఆమె ఎంత అరిచినా ఒక్క మాట మాట్లాడలేదు శంకరి. చేసిన నిర్వాకం చాలు గాని ఇక ఇంటికి పదా, ప్రాయశ్చిత్తం చేసుకుని దేవుడి గుడిలో మంత్రాలు చదువుకొని బ్రతుకుదువు గాని అంటూ కొడుకు చెయ్యి పట్టుకొని లాక్కుపోవటం మొదలుపెట్టింది. తల్లి చేతుల నుండి తన చేతులు లాగేసుకున్నాడు అచ్యుతం. నేను రానమ్మా, గుళ్ళో పెరుమాళ్ల సేవ చేసి లక్షణంగా బ్రతకాల్సిన వాడివి. ఈ మొగుడు చచ్చిన ముండం తగులుకొని నీకెంత దుర్గతి పట్టిందిరా. వీధి వీధి తిరిగి ఇడ్లీలు అమ్ముకోవడానికి సిగ్గువేయడం లేదురా. అయ్యో, పరలోకాన ఉన్న నీ తండ్రి నీకు పట్టిన దుర్గతి చూసి ఎంత దుఃఖిస్తున్నారో కదా. శోకాన్ని తోడు చేసుకొని మాటల బాణాలు దూసుకువస్తున్నాయి. నిన్ను లేవదీసుకువచ్చి ఎంత చండాల పని చేస్తుందిరా నీ చేత. నా కడుపు మండిపోతుందిరా. ఇక చాలు, పద ఇంటికి. మళ్ళీ కొడుకు చెయ్యి పట్టి లాగసాగింది. నేను రానమ్మా, తలకొరివి పెట్టాల్సిన ఒక్కగానొక్క కొడుకువి కదరా. నన్ను ముసలితనంలో అనాథం చేయకురా. ఆవిడ హృదయ విదారకంగా ఏడవసాగింది. ఇంత అవమానపు బ్రతికేమిటిరా నీకు. ఇంటికి పదా, ముత్యం లాంటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఈ విధవముండతో కాపురం ఏమిట్రా నీకు. ఇంగిలాకున్నాకినట్టుగా. మంచో చెడో తెలియదు. నా జీవితం ఆమెతో ముడిపడింది. నేనో ఆమె చస్తే తప్ప ఈ బంధం తెగదు. వృద్ధాప్యంలో నువ్వు అనాథవు కాకూడదనుకుంటే, నీకు కొడుకు కావాలనుకుంటే మా దగ్గరే ఉండిపో. నీకేమీ లోటు జరగనీయం. కాదంటే నీ కొడుకు చచ్చాడనుకుని వెళ్ళిపో నిష్కర్షగా చెప్పాడు అచ్యుతం. నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఉండేవాడివి. ఎన్ని మాటలు నేర్చావురా. ఎంత మారిపోయావురా. జానా ఏమందో మాకు పెట్టినట్టుంది. ఎప్పుడు బయలుదేరారో రండి, స్నానం చేసి భోంచేద్దురు. ఆవిడ ఎంత తిట్టినా పట్టించుకోకుండా మర్యాదగా పిలిచింది శంకరి. పాపిష్టిదానా, నీ చేత్తో తినడం కూడానా. నీ చేత్తో అమృతం ఇచ్చినా విషం అవుతుందే నాకు. నా కర్మగాలి మంత్రాలు నేర్చుకుని ప్రయోజకుడవుతాడని తీసుకువచ్చి మీ అన్నయ్య దగ్గర వదిలి నీ చేతికి పట్టించినట్టయింది. నా కడుపులో ఇంత కార్చిచ్చు రేపి నువ్వేం బాగుపడతావు. నా ఉసురు తగిలిపోతావులే. అమ్మా, ఇంకొక మాట ఆమెనంటే నీ మర్యాద దక్కదు. అచ్యుతంలో సహనం నశించింది. మదంతో నీ కళ్ళు మూసుకుపోయాయిరా. నీకు తల్లి ప్రపంచం ఎక్కడ కనపడతారులే. పోతావులేరా మట్టిగట్టుకొని. కన్నతల్లిని ఏడ్పించి ఈ ప్రపంచంలో ఎవరేం బాగుపడ్డారులే. ఆవిడ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగి ఏడాది గడిచిపోయింది. శంకరి కళ్ళల్లో అన్నగారి పెద్ద కూతురు సుభద్ర పదే పదే మెదలసాగింది. ఒక్కసారి అన్నగారిని పిల్లల్ని చూసి రావాలని బలంగా అనిపించడంతో అచ్యుతం వారిస్తున్నా వినకుండా ఒక సంచిలో పళ్ళు, స్వీట్లు, పువ్వులు తీసుకొని బయలుదేరింది. ఇప్పుడిప్పుడే శంకరి ఈ ఇంటికి తెచ్చిన మచ్చను, మనసులకు కలిగిన గాయాన్ని మర్చిపోతున్న సమయంలో చిన్న సంచితో తిరిగి వచ్చిన శంకర్ని చూసి జయలక్ష్మి బగ్గున మండిపోయింది. శంకరి వచ్చినప్పుడు జయలక్ష్మి వాకిట్లోనే ఉంది. శంకర్ని ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. నోటికి వచ్చిన దుర్భాషలన్నీ మాట్లాడింది. చేసిన పని చాలక ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు. సిగ్గు లజ్జా లేని మనిషివి. వంశంలో చెడబుట్టావు. 2 మగాళ్ళు కావాల్సి వచ్చారే నీ ముండముఖానికి. నేను ఉండాలని రాలేదు వదినా. ఒకసారి సుభద్రని అన్నయ్యని చూసి పెడతాను. నువ్వు అసలు మీ అన్నయ్య కంటపడడానికి వీల్లేదు. నువ్వు చేసిన దుర్మార్గానికి ఆయన ఎంత దెబ్బతిన్నారంటే అవమానంతో ప్రాణం తీసుకుంటారేమోనని అనిపించింది. ఆయన ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నారు. నువ్వు మళ్ళీ ఆయన కంటబడి ఆ పుండును కెలక్కు. నీ పాపిష్టి చూపు నా పిల్ల మీద పడ్డానికి అస్సలు వీల్లేదు. ఆవిడ ఆ మాట అంటుండగానే ఎర్రగా బొద్దుగా ఉన్న ఒక పాప ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకు వచ్చింది. సుభద్ర అంటూ ఆ పిల్లని పట్టుకుని సంచిలోంచి స్వీట్ ప్యాకెట్ డబ్బా తీసివ్వబోయింది శంకరి. హిడింబులా మీదపడి కొట్టినంత పనిచేసింది జయలక్ష్మి. స్వీట్ ప్యాకెట్ శంకరి ముఖాన విసిరికొట్టి పిల్లని లాగి చంకన వేసుకుంది. నీ పాపిష్టి చేతులతో పిల్లని తాకడానికి ఎంత ధైర్యమే. నీ స్పర్శ సోకి నా బిడ్డ బ్రతికి బట్ట కడుతుందనే. నడు నడు ఇక్కడి నుండి. నువ్వు ఒక్క క్షణం ఇక్కడ నిలవడానికి వీల్లేదు. ఇంత దూరం వచ్చాను. ఒకసారి అన్నయ్యను చూసి పెడతాను వదినా, శంకరి ప్రాధేయపూర్వకంగా అంది. నీలాగా నేను ముండమొస్తే తప్ప నీ కళ్ళు చల్లారవేమే. ఈ ఇల్లు సర్వనాశనం అయితే తప్ప నీకు తృప్తిగా ఉండదా వదినా. శంకరి కిన్నురాలైపోయింది. ఆ నోటితో వదినా అని పిలవకు. తేళ్ళు జరులు ప్రాకినట్టవుతుంది నాకు. వెళ్ళిపోతాను వదినా. నా వల్ల మీరంత బాధపడతారనుకుంటే వచ్చేదాన్ని కాదు. శంకరి గుడ్ల నీరు కుక్కుకుంటూ అంది. జయలక్ష్మి తారాస్థాయిలో అరవడం వల్ల ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు బయటికి వచ్చారు. శంకర్ని చూసే ముఖాల్లో అవహేళనాపూర్వకమైన నవ్వు కదిలింది. అలా వచ్చి చూసిన వాళ్లలో రుక్మిణమ్మ ఉంది. ఆవిడ గబగబా వచ్చి శంకర్ని గాఢంగా కౌగిలించుకుంది. బాగున్నావేమే, మీ ఆయన రాలేదేం? నేనొక్కదాన్ని వస్తేనే ఇంత గొడవ జరిగింది కదా, వృద్ధస్వరంతో అంది శంకరి.
చాలా మంచి పని చేశావు. నీ వయసులో నాకు నీ ధైర్యమే ఉంటే ఇలా ఇంత నిస్సారంగా రాలిపోయేదాన్ని కాదు. ఆ ఇంట 50 ఏళ్ళు చాకిరీ చేశానా, నిన్ను తీసుకెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చోబెట్టుకుని మంచి చెడ్డ మాట్లాడేపాటి స్వతంత్రం కూడా నేను పొందలేదు. ఎంత చేస్తేనేం గట్టుకు రాళ్ళు మోసినట్టు. నా సొదకేం, ఎలా ఉంది నీ సంసారం? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మీ ఆయన్ని నువ్వు బాగా చూసుకుంటున్నావా అని అడగాలి అత్త. అవునే, ఇక్కడుండగా చూశాను కదా, ఒట్టి అమాయకుడు. మరి ఎలా వేగుతున్నావే అతడితో? అమాయకుడే గాని మాయలు మోసాలు తెలియని ఒక మంచి మనిషి. అలాంటి మనిషితో బ్రతుకు నిశ్చింత కదా. నీ తెలివి నీ ధైర్యమే నీ సంసారాన్ని నిలబెట్టాలి. రుక్మిణమ్మ వదినగారు తమింటి వాకిట్లో నిలబడి, దాంతో నీకేం మాటలు, ఇంట్లోకి రా అని కసిరినట్టుగా పిలిచింది. వస్తానే, మళ్ళీ ఎప్పుడు చూస్తానో నిన్ను. వాళ్ళంతా పతివ్రతలు తల్లి, గౌరవ మర్యాదలు కల సంసారాలు. ఆవిడ సనుగుతూ వెళ్ళిపోయింది. అడుగులు భారమై వెనుతిరిగింది శంకరి. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయాక జయలక్ష్మి అంది ఎదురింటామెతో, ఆ మనిషిని చూసారా ఎలా తయారైందో? ఇక్కడుండగా ఎలా ఉండేది, ఎంత సోగ్గా తయారయ్యేది. షిఫాన్ చీరలు పాలిస్టర్ చీరలు తప్ప కట్టేది కాదు. ఇప్పుడు చూడండి, దరిద్రం అంతా ఆ చీరలోనే అన్నట్టుగా. నగలన్నీ అమ్మకు తిన్నట్టుంది. మెడలో ఒట్టి దారం పోగే వేసుకుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చేసిన పాపం ఉరికిపోతుందా? దేవుడు ఈ భూమి మీదనే అంతా చూపిస్తాడు. అవునండోయ్, బాగా చిక్కిపోయింది. ఆ రంగు కూడా లేదు. చిదివితే రక్తం కారేట్టుగా ఉండేది. బాగా నల్లబడిపోయింది. మొదట చూసి శంకరేనా కాదా అనుకున్నాను అంది ఎదురింటామే. 4 రోజుల తర్వాత ఆచారికి శంకర్ నుండి ఉత్తరం వచ్చింది. అన్నయ్య, నా పిలుపుకు నీ ఒంటి మీద తేళ్లు జెర్రులు ప్రాకినట్టుగా అవుతుందా? వదినకి అలాగే అయిందట. కానీ అన్నయ్యను అన్నయ్య అని పిలవక ఇంకేమని పిలువను? ఎదురుపడి అన్నయ్య అని పిలిచే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఈ తెల్ల కాగితం మీద అక్షరాలతోటైనా పిలుచుకోనియవా? నిన్ను వదినను పిల్లలను ఒకసారి చూసిపోదామని ఎంతో ఆశతో వచ్చాను. ముఖ్యంగా సుభద్రను రోజు స్నానం చేయించి సాంబ్రాణి పొగపెట్టి ఉయ్యాలలో వేసేదాన్ని కదూ. దాన్ని నేను ఒక్క క్షణం మర్చిపోలేదు. కానీ అది నన్నెప్పుడూ మర్చిపోయి ఉంటుంది. అందరి మీద ఇంత ప్రేమన్నదానివి ఈ పని ఎందుకు చేశావని అడుగుతున్నావా? తన సుఖం తను చూసుకోవడంలో అన్నా చెల్లి బంధాలు తెగిపోనక్కర్లేదు కదా. నా సుఖం నేను ఈ విధంగా చూసుకోవడం నీకు నీతి బాహ్యం అనిపించవచ్చు. వితంతువు తిరిగి వివాహం చేసుకోవడం శాస్త్రాల దృష్టిలో, శాస్త్రాలను తగిలించుకున్న వాళ్ళ దృష్టిలో అధఃపాతాళంలోకి కృంగిపోయేంత పాపకార్యం. ఎన్ని జన్మలెత్తినా తీరని దోషం. ఒక భార్యావిహీనుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంట్లో తన క్రొత్త భార్య వయసులోనే పెళ్ళిడికి ఎదిగిన కూతురున్నా అది ధర్మబద్ధము లోక సహజము అయినప్పుడు ఒక భర్తృహీన పునర్వివాహం చేసుకోవడం నీతిబాహ్యము పాపకృత్యము ఎలా అవుతుంది? నిజానికి మగవాడు ఆసరా నీడ అక్కర్లేనివాడు. ఆడది ఒక ఆసరా లేకపోతే నీడ లేకపోతే బ్రతకలేదు కదా. పునర్వివాహం ఒక పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ అవసరం న్యాయంగా ఆలోచిస్తే. కానీ ఆది నుండి స్త్రీల అవసరాలని హక్కులని ఎవరు గుర్తించారని? ఆడదంటే ఒక విలాస వస్తువు, ఒక కట్టు బానిస. నాలాంటి ఆడది తిరగబడి ప్రశ్నిస్తే ఇదంతా మొదటి నుండి వస్తున్న పద్ధతి, మన ఆచారం, ఇది మన సంస్కృతి అని నోరు మూయించాలని చూస్తారు. ఏ కాలానికి అవసరమైంది ఆ కాలానికి అమలు చేసేదే ఆచారం అని నా ఉద్దేశం. కాదు, ఏ కాలానికైనా ఒకే ఆచారం అంటే అది ఆచారం కాదు, దురాచారం అంటాను నేను. శతాబ్దం క్రింద ఎవరూ ఊహించినటువంటి మార్పు మనిషి జీవన శైలిలో వచ్చింది. కానీ ఆచారాల్లో మార్పు రాకూడదు, పద్ధతుల్లో మార్పు రాకూడదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో విధింపబడిన విధి నిషేధాల్లో ఏ విధమైన మార్పు రాకూడదు అంటే ఎలా? నాకెందుకో 20 ఏళ్లకే మ్రోడులా మిగిలిపోవాలనిపించలేదు. మన ప్రక్కింటి రుక్మిణత అన్నట్టు పూర్వజన్మలో దేవుణ్ణి పూలతో కాదు రాళ్లతో పూజ చేసి ఉంటాము. అందుకే ఈ జన్మలో ఈ రాత అని సరిపెట్టుకోలేకపోయాను. ప్రయత్నించి ఈ రాతను మార్చుకోవాలని. మనిషికి నియమం నిగ్రహం గొప్పవే కావచ్చు. అంత నిగ్రహం తెచ్చుకొని నా శరీరాన్ని మనసును నిత్యం కాల్చుకొని ఎవరిని ఉద్ధరించాలి? ఎందుకోసం, ఎవరికోసం? నా మనసుకు తెలుసు నేనేం పాపం చేయడం లేదని. నాకు చిన్న ఇల్లు, 2-3 చిన్నారి పిల్లలు, ఒక చిన్న స్వర్గం సృష్టించుకోవాలనే తపనతోటే అచ్యుతాన్ని నా ఆశయానికి ఆలంబనగా చేసుకుని ఇల్లు విడిచాను. క్షమించమని అడగను. నేనేం తప్పు చేశానని? వదిన నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. వాకిట్లోంచే వెళ్ళగొట్టింది. నిజంగా అంత తప్పు నేనేం చేయలేదని ఆమెకు చెప్పండి. అన్నయ్య, నీ చెల్లెలు తప్పేమీ చేయలేదనుకుంటే ఒక ఉత్తరం ముక్క రాయి. కనీసం నీ చేతిరాతలో నిన్ను చూసుకొని తృప్తిపడతాను. ఇట్లు నీ చెల్లెలు శంకరి. శంకరి వ్రాసిన ఉత్తరం ఒక్కసారి కాదు 4 సార్లు చదువుకున్నాడు ఆచారి.
శంకరి అచ్యుతంతో వెళ్ళిపోయిన రోజు గుండెల్లో మంట పెట్టినట్టయింది. ప్రపంచానికి ఎలా ముఖం చూపించాలి అనుకున్నాడు. అవమాన భారంతో కృంగిపోయాడు. ఈ ఉత్తరం చదువుతుంటే ఆమె వాదం సమంజసమే అనిపించినా ఈ ప్రపంచంలో ఎవరికి వీలైన పద్ధతుల్లో వాళ్ళు జీవిస్తామంటే సమాజం ఏర్పరచుకున్న నియమాలు కట్టుబాట్లు ఏం కావాలి? ఎవరినో తీసుకొని లేచిపోవడం ధర్మకార్యమా? ఎవరైనా అది మంచి పని అంటారా? ఆచారి చెల్లెలి ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదు. స్నానం చేసి బిందె తీసుకుని నూతి దగ్గరికి వచ్చింది కనకమ్మ. నూతిలో చేద వేసి అతి కష్టంగా 2 బాల్చీలు తోడి బిందెలో పోస్తూ, దేవుడు నాకిన్ని కష్టాలు ఎందుకు పెట్టాడో తెలియదు, ఇంకా ఎన్నాళ్ళు పెడతాడో తెలియదు. పాపం 25 ఏళ్ళు లేవు ఆ రత్నమ్మకు. హఠాత్తుగా పడుకున్న చోట పడుకున్నట్టే కన్నుమూసింది. ఆ చావు నాకు రాకూడదా? దేవుడు ఇంకా ఏమాశించి నన్ను తీసుకెళ్లడం లేదో? ఈ భూమి మీద ఇంకా నాకెంత బాకీ ఉందో అని సనుగుతూ ఉంటే నూతి మీదకి నీళ్ల కోసం వచ్చిన కమ్మర్ల పిల్ల శారద ఆ బిందె వేసుకుని క్రింద పడి దెబ్బలు తాకించుకుంటే అదొక బాధ కదా అమ్మగారు. రోజు 2 బిందెలు స్నానం చేసి నేను తెచ్చిపెడతానంటే వినరెందుకు అంది చనువుగా కోప్పడుతూ. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనక పడి చచ్చినట్టుగా కాటికి కాళ్ళు చాచుకొని నీ చేతి నీళ్లు త్రాగి మైల పడిపోదునా? నా చేత నీ నీళ్లు త్రాగించాలని నీ తాపత్రయం. నీ చేతి నీళ్లు త్రాగితే తప్ప నీ కడుపు చల్లబడదేమో జస్టదానా. పోయినేడు స్మార్త ఏకాదశని వైష్ణవేకాదశని వరుసగా 2 రోజులు ఉపవాసం చేసి ఒంట్లో త్రాణలేక స్పృహ తప్పి పడిపోతే తడి ఆర్చుకుపోయిన నోట్లో నీళ్లు పాలు పోసి పోయిన ప్రాణాన్ని తిరిగి బొందిలోకి తెప్పించింది ఈ జ్యేష్ఠ పిల్లే కదా అమ్మగారు? కొంటెగా అడిగింది శారద. నాకు ఒంటి మీద స్మారకం లేనప్పుడు ఏం జరిగిందో ఆ పాపం పుణ్యం అంతా నీకే. ఆ దోషం నన్నంటదు. ఎందుకొచ్చిన కష్టాలు? కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోరాదా? నాకెవరూ కొడుకు లేడు, కోడలు లేదు. చావసిద్ధమైన ఇంకా ఎంత పౌరుషమో ఈ ముసలామకి. ఏయ్ కాస్తాగు, బిందె ఎత్తుకుపోయేదాకా నిలకడలేదా? మీద నీళ్లు చిమ్మి మైలపడేస్తావా ఏమిటి? వణుకుతూ బిందె చంకలోకి ఎత్తుకొని ఆ రోజు వయసు వస్తోందా పోతోందా అంటూ 2 అడుగులు వేసేసరికి నల్లగా నిగనిగలాడుతూ పాములా మెత్తగా జారిపోతున్నట్టుగా కారొకటి వచ్చి వాకిట్లో ఆగింది. ఇళ్ల ముందు నిలబడిన 5-6 ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఆ ఊరిలో కారున్న వాళ్ళు లేరు. ఈ ఊరు వాళ్ళకి కారులో వచ్చేవాళ్ళు లేరు. అది కనకమ్మగారి వాకిట్లో ఆగిందంటే ఆవిడ తాలూకా అయి ఉంటారు. ఆవిడింటికి కారులో వచ్చేవాళ్ళు ఎవరబ్బా? ఉన్న ఒక్క కొడుకు యువతనో తీసుకుని లేచిపోయాడే. వాళ్ళ ఆలోచనలు అలా సాగుతుంటే కనకమ్మ కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని కళ్ళు చిట్లించి చూడసాగింది. కారు తలుపు తెరుచుకొని 30 ఏళ్ల స్ఫురద్రూపి అయిన యువకుడొకడు దిగాడు. ఖరీదైన లాల్చీ పైజామా, వేళ్లకి ఖరీదైన ఉంగరాలు, పెద్ద రిస్ట్ వాచ్, రిమ్లెస్ కళ్ళజోడులో హుందాగా అందంగా ఉన్నాడు. అతడు చెయ్యి అందించి కారులో ఉన్న 2 అబ్బాయిల్ని ఒక అమ్మాయిని కూడా దింపాడు. అమ్మాయిని అతడు ఎత్తుకొని ఇంట్లోకి దారి తీస్తుంటే, కనకమ్మగారు గుర్తుపట్టారా? మీ అచ్యుతంలా ఉన్నట్టున్నాడు అని కేక పెట్టాడు ఎదురింటి వాకిట్లో నిలబడిన పాపిశెట్టి. ఖరీదైన దుస్తులలో పిల్లలు యాపిల్ పళ్ళలా ఉన్నారు. పాప మరీ ముద్దుగా బొద్దుగా ఉంది. అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. కనకమ్మ హృదయంలో సముద్రం పొంగినట్టుగా అయింది. తడబడే అడుగులతోటైనా గబగబా నడిచింది. అమ్మా అమ్మా అతడు గడపలో అడుగు పెడుతూ కేక పెట్టాడు. ఎవరు? నా అచ్యుతమేనా? ఆవిడ గొంతుకేదో అడ్డుపడ్డట్టు అయింది. అతడు గిరుక్కున వెనుతిరిగి కూతుర్ని క్రిందికి దించి తల్లి చంకలోంచి బిందె అందుకున్నాడు. అయ్యో మడినీళ్లురా! కొడుకు చాపిన చేతులలో ముసలి గువ్వలా ఒదిగిపోతూ ఆ మాట మాత్రం అనడం మర్చిపోలేదు. ఆ పల్లెజనమంతా అక్కడే ఉన్నారన్నట్టుగా ఇల్లు నిండిపోయారు. అచ్యుతానికి ఇంత దశ ఎలా తిరిగింది? అందరి ముఖాల్లో ఇదే ప్రశ్న. పాపిశెట్టి అడిగాడు. ఇడ్లీలు అమ్ముకుంటూ తిరుగుతున్నావని ఆ మధ్య ఎప్పుడూ అన్నారు. తస్సదియా ఒక్కసారే కారులో దిగావేమయ్యా? రామలక్ష్మణుల్లా 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఎంత ముచ్చటగొల్పుతున్నారో. కష్టే ఫలే చిరునవ్వుతో అన్నాడు అచ్యుతం. పట్నంలో ఇప్పుడు అతడికి 3 పెద్ద హోటళ్ళు, 2 సినిమా హాళ్ళు, ఇంకా ఎందులోనో పార్ట్నర్షిప్ ఉన్నాయని తెలిసి అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే నీ పని దినదినంగా పెరిగే పున్నమిచంద్రునిలా ఉందన్నమాట. నువ్వు ఏది పట్టినా బంగారం అవుతోందన్నమాట. దశ తిరగడం అంటే ఇదే. 10 ఏళ్ల నాడు ఎలా ఉండేవాడివి? రివటలా పిలక జుట్టుతో బిత్తరచూపులు చూస్తూ. ఇప్పుడు చూడవయ్యా, రూపం వేషం అన్నీ మారిపోయాయి. అన్నట్టు నీ భార్యను తీసుకురాలేదేమయ్యా అడిగాడు శెట్టి. రావాలనే అనుకుంది. తీరా బయలుదేరే ముందు కొంచెం సుస్థి చేసింది. అనుకున్న ప్రయాణం ఎందుకు ఆగిపోవడం అని మమ్మల్ని బయలుదేరమంది. నీ చేతులతో నీకు కావాల్సిన వాళ్ళకంతా పంచమ్మా అంటూ స్వీట్లు పళ్ళు తల్లికి అందించాడు అచ్యుతం. ఇవాళ కనకమ్మగారికే పండుగ కాదు,
ఇంత స్థితిమంతుడివై తిరిగి వచ్చినందుకు ఈ ఊరికే పండుగ. తేవయ్యా, ఓ మిఠాయి ఉండా? ఇలా పడేయి, తిని వెళ్ళి కొట్టులో కూర్చోవాలి అన్నాడు శెట్టి. స్వీట్లు పళ్ళు తీసుకొని ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక, ఏమ్మా, నా మీద కోపం పోయిందా అని అడిగాడు అచ్యుతం. ఇక కోపం తెచ్చుకునే శక్తి నాకెక్కడిదిరా, అంతా అయిపోయింది. ఇప్పుడున్నది ఒక్కటే కోరిక, నీ చేతుల్లో కళ్ళు మూయాలని. గంట తర్వాత ఇంటికి తాళం పెట్టి కారెక్కాడు. తల్లిని జాగ్రత్తగా కారెక్కించిన అచ్యుతం ముందు సీట్లో వెళ్ళి కూర్చున్నాడు. అటూ ఇటూ ఇద్దరు మనమళ్ళని, ఒళ్ళో మనవరాలిని కూర్చోబెట్టుకుని కూర్చున్న కనకమ్మని చూసి, అబ్బా, ముసలావిడ కష్టాలు ఇప్పుడు తీరాయి అని ఊరి జనమంతా తేలిగ్గా ఒక నిట్టూర్పు విడిచారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఒకనాటి సంగతి. శంకరికి ఆమె పెద్ద కొడుకు నవీన్కు చాలాసేపటి నుండి తీవ్రమైన వాగ్వివాదం నడుస్తోంది. నవీన్ విసిగిపోయినట్టుగా, నీకింత పట్టుదల ఏమిటో నాకు అర్థం కావడం లేదమ్మా అన్నాడు. నిన్ను ఎంతో అవమానించిన వాళ్లతో, నిన్ను ఎంతో మనోవేదనకు గురి చేసిన వాళ్లతో నువ్వు వియ్యమందాలనుకుంటున్నావంటే నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీ మీద ఆవగించంత ప్రేమ లేని వాళ్ళ మీద నీకింత మమకారం ఏమిటో చెప్పు. ఆడదానికి పుట్టింటి మీద ఉండే మమకారం రా ఇది. సాంప్రదాయము అని విర్రవీగిన వాళ్ల ముందు ఇప్పుడు నేను పొందిన అంతస్తు ఐశ్వర్యంతో టీవీగా నిలబడాలని ఉంది. అప్పుడేమంటారో చూడాలని ఉంది. అయితే నీ ఆటలో నన్నెందుకు పావుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? చిరాకుగా అడిగాడు నవీన్. పావు లేకపోతే ఆటే ఉండదు కాబట్టి. అన్నయ్యకి పెళ్ళీడు ఆడపిల్లలున్నారు, నాకు పెళ్ళీడు అబ్బాయున్నాడు. ఈ అబ్బాయిని పావుగా ఉపయోగిస్తే ఆట రసవత్తరంగా ఉంటుందని. అయితే ఆ అమ్మాయి నీకు నచ్చితేనే చేసుకో. సరే, ఎలాగూ ఈ సంవత్సరం పై చదువులకు స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఈ కొద్ది రోజులు గడపడానికి ఏ ఊరైతేనే. అయితే నాదొక షరతు. ఏమిట్రా అది? మీ వాళ్ళని ఒక చిన్న పరీక్ష చేయనివ్వాలి. వాళ్ళేమీ మారలేదు అని రుజువైతే వాళ్లతో వియ్యమందే ఆలోచన నువ్వు మానుకోవాలి. ఏం చేస్తావో చెప్పు. నవీన్ ఆలోచన విని శంకరి నవ్వసాగింది. సరే, నువ్వు చెప్పినట్లే నేను వింటాను ఒప్పుకుంది. నవీన్ మెడిసిన్ పూర్తి చేశాడు. అతడికి పల్లె పట్నం కాని ఊళ్ళో పోస్టింగ్ వచ్చింది. ఆ ఊరు తన అమ్మమ్మగారి ఊరని, ఆ ఊరికి పోస్టింగ్ రావడం ఏదో కాకతాళీయంగా జరగలేదని, దీని వెనుక తన తల్లి ప్రోద్బలంతో తండ్రి వ్యవహారం నడిపాడని తెలిసి ఈరోజు తల్లితో లడాయి పెట్టుకున్నాడు నవీన్. జయలక్ష్మి వంటింట్లో ఏదో పనిలో ఉంది. మూడో కూతురు కాత్యాయని పరిగెత్తుకొచ్చింది. ఎవరో వచ్చారమ్మా. ఎవరే? ఏమో, నాకేం తెలుసు. వాళ్ళనెప్పుడూ నేను చూడలేదు. ఆవిడకి 40 ఏళ్లుంటాయి, అతడికి 25 ఏళ్లుంటాయి. తల్లి కొడుకులట. చిన్న సంచితో దిగారు. అన్నయ్యున్నాడా, వదినుందా అని అడుగుతోందామే. కొడుకుతో వచ్చిన ఈ మరదలెవర్రా అనుకుంటూ చెయ్యి తుడుచుకుంటూ వచ్చిన జయలక్ష్మి గుమ్మంలోనే టక్కున ఆగిపోయింది. ఆమె ముఖంలో ఇందాక ఉన్న ప్రసన్నత ఎగిరిపోయి పెనం మీద చిటపటలాడే పేలంగింజలా అయింది. మళ్ళీ మళ్ళీ వచ్చి నీ పాపిష్టి ముఖం చూపిస్తే తప్ప నీ మనసుకు తృప్తిగా ఉండదేమో. పాపిష్టిదానా, ఆవిడ కర్కశంగా అంది. అన్నయ్య బయటికెళ్లాడా వదినా? ఆవిడ దురుసుతనాన్ని పట్టించుకోనట్టుగా అడిగింది శంకరి. అన్నయ్యట, అన్నయ్య. నోరెట్లా వస్తోందో పిలవడానికి. మళ్ళీ ఎందుకే తగులబడ్డావు? నువ్వెంత తిట్టినా ఈసారి అన్నయ్యని చూడకుండా మాత్రం వెళ్ళను. శంకరి కట్టుకున్న చీర చాలా పాతగా అక్కడక్కడ చిరుగులు పడి ఉంది. ఒంటి మీద మాంగళ్యాలు తప్ప వీసమెత్తు బంగారం లేదు. కానీ ఆ ముఖంలో కళ, మనిషిలో హుందాతనం చూస్తే లక్ష్మీదేవికి తమాషా చేద్దామనిపించి పేద ముత్తైదో రూపం ధరించి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆ అబ్బాయి అందంగా ఉన్న లొడుగుబొడుగు దుస్తుల్లో బఫూన్లా ఉన్నాడు. అమ్మా, ఈమెనా మా మా మామయ్య భార్య అడిగాడు నవీన్. ఆ నత్తి మాట్లాడుతుంటే ఆ మనిషి వంకర తిరిగిపోవడం, ఆ ముఖంలో అర్థం పర్థం లేని నవ్వు చూసి పకాలున నవ్వింది కాత్యాయని. లేచిపోయిన ఈ మేనత్త గురించి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. ఆవిడకు ఓ నత్తి కొడుకు కూడా ఏడ్చాడన్నమాట. ఆ పిల్ల నవ్వుకు నవీన్ ముఖం కోపంగా మార్చేసి రోషంగా అడిగాడు. ఎందుకు నవ్వుతున్నావు? సర్కస్లోంచి బఫూన్ తప్పించుకొని మా ఇంటికి వచ్చాడేమిటా అని. పచ్చటి ఆకుల మధ్య గాలి గిలిగింతలకి త్రుళ్ళిపడే ముద్దమందారంలా ఉంది కాత్యాయని. అందం, చలాకీతనం ఆ పిల్లలో పోటీ పడుతున్నాయి. కానీ బ్యాడ్ లక్, అందమైన చదువుకున్న ఐశ్వర్యవంతుడైన యువకుడు భర్త అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంది అనుకున్నాడు నవీన్. చూడే అమ్మా, నన్ను బఫూన్ అంటోంది ఈమె. నేను చేసుకోను పో. ఏయ్, కాసేపు నోరు మూసుకోరా. శంకరి కోప్పడింది. నీకు పెళ్ళాం పుట్టిందని చెప్పావుగా. ఆవిడ పేరు కాత్యాయని అని చెప్పావుగా.
నిన్ను తంతాన్రా, కాసేపు నోరు మూసుకో. నీకు నేను పెళ్ళాంనని చెప్పిందా మీ అమ్మ? ఎంత ఆశ! కాత్యాయని నవ్వసాగింది. మొండి పీనుగుల్లా ఎంతసేపు కూర్చుంటారో కూర్చోండి, జయలక్ష్మి చీత్కారంగా అని లోపలికి వెళ్ళిపోయింది. ఏయ్ మరదలు, నాకు ఆకలిస్తోంది, ఏమన్నా పెట్టవా? మా నాన్నొచ్చి పెడతాడుండు లడ్డూలు జిలేబీలు. మీ 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 అమ్మ పెట్టినవేనా? అవి కారాలు మిరియాలు, మా నాన్న పెట్టేవి లడ్డూలు జిలేబీలు. భలే భలే, మా మా మామయ్య మంచివాడన్నమాట. తొందరగా వస్తే బాగుంటును. ఒరే నోరు మూసుకోమన్నానా? శంకరి చిరాకుగా అంది. బళ్ళో మేస్టారు కోప్పడితే చప్పున పెదవుల మీద వేలించుకుని కూర్చునే విద్యార్థిలా కూర్చున్నాడు నవీన్. అంతలో ఆచారి వచ్చాడు. బజార్ నుండి ఏవో సామాన్ తెస్తున్నట్టుగా 2 చేతుల్లో 2 బరువైన సంచులున్నాయి. ఆనించి పెట్టి షో అంటూ అలసటగా కుర్చీలో కూర్చోబోయి ఆ గదిలోనే తలంచు కూర్చున్న శంకర్ని చూసి బిగుసుకుపోయినట్టుగా అయ్యాడు. ఒక్క నిమిషం అలా నిలబడిపోయి తరువాత లోపలికి వెళ్ళిపోతుంటే, బాగున్నావా అన్నయ్య అని శంకరే పలకరించింది. మాట్లాడవా? ఇంతకాలానికి కూడా నీకు నా మీద కోపం పోలేదా? ఏముంది మాట్లాడడానికి? ఆయన ఉదాసీనంగా అని, కాత్యా సంచులు లోపలికి తీసుకురా అని కూతురికి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి అన్నగారు బయటికి రాలేదు. కాసేపటికి జయలక్ష్మి బయటికి వచ్చి, సిగ్గులేని ముఖం, ఇంకా ఏం కావాలని నిలబడ్డావు, నడు అంది. పదరా, నీరసంగా కదిలింది శంకరి. మ్లానంగా మారిన తల్లి ముఖం చూసి జాలేసింది నవీన్కు. ఇద్దరూ బయటికి వచ్చారు. ఈ హృదయం లేని మనుషుల పిల్లను నీ కోడల్ని చేసుకోవాలని ఇంకా అనుకుంటున్నావా అమ్మా? అడిగాడు నవీన్. శంకరి పెదవుల మీదికి నవ్వు తెచ్చుకొని, పిల్ల బంగారు బొమ్మలా లేదు అంది. బంగారు బొమ్మ అయితే మటుకు తల్లితో పాటు ఆ పిల్ల మనల్ని అవమానించడానికి పూనుకుంటుందా? నీ నత్తి అవతారం చూసి నాకే నవ్వొస్తుంటే. అంటే నీ ఆలోచనలో మార్పేమీ రాలేదన్నమాట. అన్నయ్య చాలా బాగా ఉండేవాడురా, బలంగా దృఢంగా. ఇప్పుడు చాలా చిక్కిపోయాడు. సంసార భారం పెరిగిపోయి కృంగిపోయిన గృహస్థులా అయిపోయాడు. ఒక్క మగనల్సు కావాలని 6 ఆడపిల్లలకి తండ్రి అయ్యాడు. పాపం అన్నయ్యను చూస్తే జాలేస్తోంది. శంకరి మాట తప్పిస్తూ అంది. నువ్వు చచ్చినా బ్రతికినా వాళ్ళకక్కర్లేకపోయింది, కానీ నీకు అన్నయ్య సంగతులు ఎప్పటికప్పుడు కావాలి. అన్నయ్యను చూస్తే జాలేస్తోంది. నేనే ఇన్ని మాటలు పడితే చచ్చినా ఇహ వాళ్ళ ముఖం చూడను. ఆడపిల్లవై పుడితే పుట్టిల్లంటే ఏమిటో తెలిసేదిరా. అమ్మంటే సహనానికి మారుపేరని మరోసారి తెలిసిందమ్మా. నవీన్ కళ్ళు తల్లిని ఆరాధనాపూర్వకంగా చూశాయి. మీ వదిన అన్నన్ని మాటలు అంటుంటే నా రక్తం ఎలా మరిగిపోయిందో తెలుసా? గూవ గుయ్యమనిపించాలనిపించింది అన్నాడు. 2 రోజుల తర్వాత రుక్మిణమ్మ ఆ సాయంత్రం గబగబా వచ్చింది జయలక్ష్మి దగ్గరికి. ఒసే జయలక్ష్మి, మొన్న నువ్వేం చెప్పావు శంకర్ గురించి? తన నత్తి కొడుకుతో ఒట్టి దరిద్రపు మొహం వేసుకు వచ్చింది, అలాంటి నీతిమాలిన వాళ్ళకి ఆ గతి పట్టక ఇంకేం పడుతుంది అన్నావా? దానికి ఆ గతి పట్టలేదే, దశ పట్టింది. అబ్బా, దాని ఐశ్వర్యం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అది కట్టిన చీర 10,000 రూపాయలకు తక్కువ చేయదు. దాని నగలలో వజ్రవైడూర్యాలు తప్ప మామూలు రాళ్ళు లేవు. మన ఊరి రావుగారు లేరు, ఆయన ఈ మధ్య ఏవో చెడ్డ అలవాట్లకు లోనై దివాళా తీసి బంగళా పొలాలు బేరం పెట్టాడట. శంకరి మగడు కొనేశాడు. ఆ ఇంట్లోకి అడుగు పెడితే బంగారం వాసన వచ్చినట్టుగా అయిందనుకో. శంకర్కి నువ్వు చెప్పిన నత్తి కొడుకులెవరూ లేరు. 3 ముత్యాల్లా ఉన్నారు. పెద్ద కొడుకు డాక్టర్, మన ఊరికి డాక్టర్గా వచ్చాడు. 2వ కొడుకు ఇంజనీర్ చేస్తున్నాడట. 3వది ఆడపిల్ల, డాక్టర్ చేస్తోందట. శంకరి మగడు ఈ ఊళ్ళో పొలాలు కొనేసి ద్రాక్ష తోటలు పెంచే ఆలోచనలో ఉన్నాడట. పిలక జుట్టుతో పీరుకట్టెలా ఎలా ఉండేవాడో అచ్యుతం ఇప్పుడు ఓ జమీందారులా ఉన్నాడనుకో. మధ్యాహ్నం పడుకున్నావేమో, కలగాని పండిందా పిన్ని? జయలక్ష్మి నవ్వులాటగా అడిగింది. కల కాదు, నేనిప్పుడు శంకరి ఇంటి నుండే వస్తున్నాను. ముచ్చటైన దాని పిల్లల్ని, లక్షణమైన దాని సంసారాన్ని ఈ కళ్ళతో చూసి వస్తున్నాను అన్నది రుక్మిణమ్మ. జయలక్ష్మి ఆలోచనలో పడింది. మొన్న చిరుగుల చీర కట్టుకు వచ్చిందే, మిమ్మల్ని తమాషా చేద్దామని, మీరింకా మారారో లేదో పరీక్ష చేద్దామని. మచ్చలేని మనుషులమని మరీ అంత విర్రవీగకూడదు. ఎవరికే గతి పడుతుందో ఎవరికి తెలుసు. శంకరి చేసిన పనిని మీరు చూసి చూడనట్టు ఉంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల సమస్య తప్పేది మీకు. ఐశ్వర్యవంతుల ఇంటికి నీ కూతురు కోడలుగా వెళ్ళేది. నీకు వియ్యపురాలి హోదా వచ్చేది. ఇప్పుడేముంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా. ఆవిడ సూదుల్లా మాటలు విడుస్తూ వెళ్ళిపోయింది. తను విన్నది కళా నిజమా అని ఒళ్ళు గిల్లుకు చూసింది జయలక్ష్మి. రుక్మిణమ్మ చెప్పిందంతా తల్లితో పాటు విన్న కాత్యాయని నాలిక ఖర్చుకుంది. వచ్చింది నత్తిబావ కాదు, డాక్టర్ బావా. ఎంత పొరపాటు జరిగిపోయింది, అయ్యో అనుకుంది. 1 రోజులు గడిచిపోయాయి.
పాతికేళ్లుగా శంకరి ఏమైందో తెలియదు జయలక్ష్మి వాళ్లకు. తెలుసుకునే ఆసక్తి లేకపోయింది. ఈ నెల రోజుల్లో మాత్రం శంకరి వాళ్ళ సంగతులు ఎప్పటికప్పుడు చేరుతున్నాయి జయలక్ష్మి వాళ్లకు. శంకరి ఈరోజు ఏం చీర కట్టింది, అది ఎంత ఖరీదుంటుంది, వాళ్ళమ్మాయి ఇవాళ ఏం డ్రెస్ వేసింది, ఇవాళ భోజనంలోకి ఏం చేశారు అన్నీ తెలుస్తున్నాయి. శంకరి మగడి సంపాదన రోజూ వేలల్లో ఉంటుందని కూడా తెలిసింది. తన భర్త దగ్గరికి చదువు కోసమని వచ్చిన ఆ అమాయకపు చక్రవర్తి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడా అని ఆశ్చర్యంగా ఉంది జయలక్ష్మికి. ఇంకా పట్టింపులు పంతాలు ఏమిటయ్యా? ఇంతకాలం ఆవిడెక్కడో ఉండేది, ఇప్పుడు డాక్టర్ గారి తల్లిగా ఈ ఊరొచ్చింది. అన్నా చెల్లెల్లి బంధం తప్పుతుందా? ఆడపిల్లలున్నవాడివి, మూర్ఖం వదిలిపెట్టి సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నించు. అయినా ఆవిడేం అంత కాని పని ఏం చేసిందని? 20 ఏళ్లకే భర్త పోతే ఎన్నాళ్ళు నిగ్రహంగా ఉంటుంది? నిగ్రహం లేక పాడు పనులు చేసే కంటే చక్కగా పెళ్లి చేసుకుంది, మ్రోడును చివరింపజేసుకుంది. ప్రపంచం ఎంతో మారిపోతోందయ్యా, నువ్వు మాత్రం మారినని బిగుసుకుపోయి కూర్చుంటే ఎలా? శంకరి లేచిపోయిన రోజున ఛీ ఎంత పాడు పని చేసింది, ఆచారికి ఎంత తలవంపులు తెచ్చింది అన్నవాళ్లే ఈరోజు ఆచారికి హితవు చెబుతున్నారు. 2 కుటుంబాలు కలిసిపోవాలని చెబుతున్నారు. ఆనాడు శంకరి చేసిన పనిని ఇవాళ స్త్రీ సాహసంగా అభివర్ణిస్తున్నారు. ఊరంచున చిన్న గట్టు మీద వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లు దిగి వస్తున్నాడు ఆచారి. స్వామి దర్శనం కోసం భార్యాపిల్లలతో వచ్చిన అచ్యుతం కారు దిగి మెట్లు ఎక్కబోతున్నాడు. ఆచారి వీళ్ళని చూసి చూడనట్టుగా వెళ్ళబోయాడు. అచ్యుతం ఆయన దారికి అడ్డుగా వెళ్ళి నిలబడి బావా అని పిలిచాడు. ఇంతకాలానికి కూడా మీరు మమ్మల్ని క్షమించలేరా? ఆచారి ముఖం త్రిప్పుకొని మరోవైపు చూడసాగాడు. తిండి పెట్టి చదువు చెప్పించడానికి ఉంచుకుంటే బాగా చేశానని తిట్టొచ్చు. నిజానికి నాకేం తెలియదు బావా, తోడుగా వెంట రమ్మంటే వెళ్ళాను. భర్త అన్న అర్హత ఆమె కల్పించింది. 3 ముత్యాల వంటి పిల్లలకు తండ్రిని చేసింది. ఈరోజు ఇంతవాడిని ఆమె చేసింది. నిజానికి నాకేం తెలియదు, నన్ను నమ్ము బావా. శంకరి ముఖంలోకి ఓరగా చూస్తూ అమాయకత్వం నటిస్తున్న అచ్యుతాన్ని గుర్రుగా చూసింది శంకరి. ఇడ్లీలు అమ్మించానని కూడా చెప్పండి కోపంగా అంది. మరి అమ్మించలేదా ఇడ్లీలు నాతో? ఆ రోజు ఎలా ఏడ్చారో కూడా చెప్పండి. మరి చెబుతాను, మా బావగారితో ఫిర్యాదు చేయకపోతే ఇంకెవరితో చేస్తాను? మీకు అంతోటి బావున్నాడు, నాకెవరూ లేరనే కదా. అంతే కదా బావా? అప్రయత్నంగా ఆచారి చూపు శంకరి మీద పడింది. అటు భర్త కూతురు, ఇటు 2 కొడుకులు మధ్యన నిండుగా పట్టుచీర కట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకొని. ఒకరోజు ఆమె ఈ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నదనే తను గుండె లవిసేలా ఏడ్చాడు. పోగొట్టుకుని నిస్సహాయంగా కూర్చోలేదు శంకరి. సాహసంతో ఆ సౌభాగ్యాన్ని తిరిగి సాధించుకుంది. ఇవాళ భర్త పిల్లలు ఆమె కోరుకున్న చిన్న స్వర్గాన్ని నిర్మించుకుంది. ఆ స్వర్గం ఎదురుగా కళ్ళ ముందు నిలబడ్డట్టు అనిపించింది ఆచారికి. ఈ స్వర్గం ముందు చెల్లెలు ఒకనాడు చేసిన తప్పు పని గుర్తుంచుకోవాలనిపించలేదు ఆచారికి. తడి కళ్ళతో బేలగా చూస్తున్న చెల్లెలికి నేనున్నాను చెల్లి నీకు అని చెప్పాలనిపించింది. కానీ నరాలు బిగుసుకుపోయినట్టుగా గొంతు పెగల్లేదు. అరే మర్చాను బావా, వీళ్లను పరిచయం చేయలేదు కదూ. వీడు నా పెద్ద కొడుకు నవీన్ MBBS, వీడు వసంత్ BE ఫైనల్, ఇది చందన MBBS. ఇక ఈమె 25 ఏళ్లుగా మీరు కలలోకి కూడా రానివని మీ చెల్లెలు శంకరి, నా భార్య అని చెబుతున్నప్పుడు అచ్యుతం ముఖంలో గర్వరేఖ తొంగి చూసింది. అచ్యుతం ఇంత మాటకారి ఎప్పుడయ్యాడు? ప్రశ్నకు జవాబు చెప్పడానికే మహా ఇబ్బంది పడేవాడు. సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడేవాడు కాదు. మనిషిలో ఇంత మార్పు సాధ్యమా? ఆచారి దిగ్భ్రమ నుండి తేరుకోలేకపోతున్నాడు. మీరు వెళ్ళి దైవ దర్శనం చేసుకురండి, నేను బావగారి మౌనం సంగతి ఏమిటో తేల్చుకొనిదే కదలను అన్నాడు అచ్యుతం. చందన ముందుకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మిమ్మల్ని మామయ్య అని పిలవచ్చా అంది. ఆ పిల్ల అంటున్న తీరుకు, ఆ కళ్ళల్లో మెరిసిన కొంటెతనానికి నవ్వకుండా ఉండలేకపోయాడు ఆచారి. పిలువమ్మా, ఇంత చక్కటి కోడలు ఇంత తీయటి స్వరంతో మామయ్య అని పిలుస్తానంటే పాషాణం సైతం పలుకుతుందమ్మా. అమ్మ సాధించలేదు, నాన్న సాధించలేదు, నేను సాధించానహో. చందన చిన్నపిల్లలా గంతులు వేసాగింది. పిలవండిరా అన్నయ్యలు, నోరారా మావయ్య అని పిలవండి. ఎన్నాళ్ళకి మనకు మావయ్య దొరికాడు. ఇంత కష్టపడ్డ ఈ చెల్లెలికి ఒక బహుమతి అంటూ నవీన్ చెల్లెలి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. తన పిల్లల్ని మురిపంగా చూసుకుంటున్న శంకరి భుజం మీద ఆచారి చెయ్యి ఆప్యాయంగా వాలింది. ఈరోజు శంకరి వాళ్ళు దేవాలయం దగ్గర కలిశారని, పట్టుబట్టి ఆచారిని ఇంటికి తీసుకెళ్లారని తెలిసి జయలక్ష్మి చిందులు తొక్కింది. మీరు అంతా ఒకటే, నేను నా పిల్లలే చెడ్డవాళ్ళం. నువ్వు వెళ్ళు, నేను వద్దన్నానా? ఈరోజు దానికి ఎంత వైభవం ఉంటేనే ఒకనాడు లేచిపోయిన మనిషే కదా.
అక్కసు పట్టలేనట్టుగా అంది జయలక్ష్మి. లేచిపోకుండా ఇక్కడే ఉంటే అయ్యో ఇంత చిన్న వయసులో భర్త పోయాడు కదా, మళ్ళీ పెళ్లి చేయాలని నువ్వు అనుకునేదానివా? నేను సాంప్రదాయం గల ఇంటి నుండి వచ్చాను. ముండలను ముత్తైదువులను చేసే ఆలోచనలు నాకు రావు. ఒక స్త్రీకి మరొక స్త్రీ పట్ల ఇంత దారుణమైన ఆలోచనలు రావచ్చు. ఆహా, ఏం సాంప్రదాయం! మీ విధవమేనత్త ఒక ఆమె కడుపు పోవడానికి నాటుమందు మింగి ప్రాణం పోగొట్టుకున్న సంగతి నాకు తెలియదనుకోకు. మీ చిన్నాన్న భార్య భర్త వల్ల సౌఖ్యం లేక తురకవాడిని తీసుకుని లేచిపోతే గుట్టుగా ఆమెను మళ్ళీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్న సంగతి నాకు తెలియదనుకోకు. ఇవన్నీ సాంప్రదాయాలు కాబోలు. విధవ చచ్చే వరకు విధవగానే ఉండిపోవాలనేది సాంప్రదాయమా? మనిషి జీవితాన్ని బలి తీసుకునేది సాంప్రదాయం ఎలా అవుతుంది? దుష్టాచారంగాని. ఇవాళ మీ ఆలోచనలు ఇలా తలక్రిందులుగా సాగుతున్నాయేమిటి? చెల్లెలి ఐశ్వర్యం చూసి వచ్చిన ప్రభావమా? ముచ్చటైన దాని సంసారం, ముత్యాలాంటి పిల్లలు, శంకరి అన్నట్టు నిజంగా ఒక చిన్న స్వర్గమే. ఆ స్వర్గాన్ని అన్నగా నేను కల్పించాల్సింది. సాంప్రదాయం ఛాందసాలలో మునిగిన నాకు అంత మంచి ఆలోచన రాలేదు. చెల్లెలు సౌభాగ్యం కోల్పోయిందని దుఃఖపడ్డానే గాని తిరిగి ఆమెకు సౌభాగ్యం కల్పించాలనుకోలేదు. నేను గనక కొంచెం విశాలత్వం కనబరిచి ఉంటే శంకరి లేచిపోవాల్సిన ఆగత్యం ఎందుకేర్పడేది? నేనిలా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని శంకరి చెబితే మనం ఒప్పుకునేవాళ్ళమా? చావుగొట్టి చెవులు మూసేవాళ్ళం. మనకు మన పిల్లలకు చాకరీ చేస్తూ నిస్సారంగా గడిచిపోయేది దాని జీవితం. కాత్యాయిని జ్వరం వచ్చి పడక వేసింది. ఒక రోజంతా తిండి లేదు, ఏం లేదు. ముఖం దివాళా తీసినట్లుగా అయింది. ఇలా పడుకుంటే జ్వరం ఎలా తగ్గుతుంది? బ్రహ్మం డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అంది తల్లి. బ్రహ్మం డాక్టరు పెద్ద ఎంబీబీఎస్ చదివినట్టు ఏదో సర్టిఫికెట్ తీసుకొని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన మీ ప్రాణానికి ఆయన ఒక డాక్టర్ అయ్యాడు. ఇన్నాళ్ళు ఆయనే కదా మనకేమొచ్చినా ఇచ్చేవాడు. ఇచ్చాడు, ఏవో చక్కెర గోళీలు ఇస్తాడు. ఆయన మందులకు జ్వరం తగ్గదు, ఏం తగ్గదు. ఎవరిస్తే తగ్గుతుందే నీకు? తల్లి స్వరంలో కోపం చోటు చేసుకుంది. కన్నాకి భావం అందిస్తున్నాడుగా, నాకిప్పిస్తే ఏం? కన్నా 6 మంది పిల్లల తరువాత జయలక్ష్మికి కలిగిన మగ సంతానం. ఇప్పుడు వాడికి 7 ఏళ్ళు వయసున్నా మానసికంగా 4 ఏళ్ళు కూడా ఎదగలేదు. నోట్లో వేలు పెట్టుకుని బుద్ధావతారంలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. సరిగా మాటలు కూడా రావు. 6 ఆడపిల్లలు ఆరోగ్యంగా పుడితే పుట్టిన ఒక్క మగనలుసు ఇలా పుట్టాడు. ఎలా వాడిని బాగు చేయడం అన్న చింత. బ్రహ్మం డాక్టర్ మందులిచ్చి ఇచ్చి విసిగి ఊరుకున్నాడు. ఆచారి చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తుండడం మొదలుపెట్టాక కన్నాన్ని తీసుకెళ్లి నవీన్కి చూపెట్టాడు. 1-2 నెలలు తన మందులు వాడి చూసి తర్వాత సిటీ తీసుకెళ్లి స్పెషలిస్ట్తో చూపిస్తానన్నాడు నవీన్. పిల్లాడి విషయంలో భయం ఏమీ పెట్టుకోవద్దని మామకి భరోసా ఇచ్చాడు. అందరూ కలిసిపోతున్నారమ్మా, నాన్న వెళ్ళి వస్తున్నాడు, మామయ్య మామయ్య అంటూ అత్తపిల్లలు ప్రాణం పెడుతున్నారు. మొన్న సుభద్రక్కని జానకక్కని అత్త తీసుకొచ్చి చీరలు సారెలు ఘనంగా పెట్టి సాగనంపింది. ఇక మనకేనా అత్త పనికిరానిది? అడిగింది కాత్యాయిని సూటిగా. అవును, మొన్న సుభద్రని జానకిని తీసుకొచ్చి చీరలు సారెలు పెట్టింది. కన్న తల్లిదండ్రులై ఉండి కూడా వాళ్ళకొక్కనాడు అంత ఖరీదైన బట్టలు పెట్టలేదు. వాళ్ళని కారులో తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకొని మళ్ళీ కారులో సాగనంపింది. అందరికీ శంకరి పనికి వస్తుంది, తనకి తన పెళ్లి కాని ఆడపిల్లలకేనా ఆమె పనికిరానిది? అతి కష్టంగా 2 ఆడపిల్లలకి గంతకి తగ్గ బొంతలన్నట్టుగా చూసి పెళ్లిళ్ళు చేసి పంపగలిగారు. ఇప్పుడు కాత్యాయనికి వచ్చాయి 24 ఏళ్ళు. ఆ తరువాత 2 ఏళ్ల తేడాతో ఉన్న 3 ఆడపిల్లలు సమర్థలైపోయారు. వీళ్ల పెళ్లిళ్ళు తలుచుకుంటే ఒక్కొక్క రోజు నిద్రే పట్టదు. రుక్మిణి పిన్ని అన్నట్టు తను ఇంత ఇదిగా విర్రవీగకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల సమస్య తప్పేది కదూ. తను కొంచెం బింకం సడిలించుకుంటే ఆ ఇంటికి ఈ ఇంటికి దారి ఏర్పడుతుంది. తన కూతురు ఆ ఇంటి కోడలు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. జయలక్ష్మికి చాలా రోజుల నుండి కుతూహలంగా ఉంది. ఊరందరూ గొప్పగా చెప్పుకుంటున్న శంకరి ఐశ్వర్యం కళ్ళారా చూడాలని. ఊరికే వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ కాత్యాయని జ్వరం సాకుతో వెళ్ళవచ్చు. అందరికీ అత్త కావాలి, అత్త పిల్లలు కావాలి, నేనొక్కదాన్నే చెడ్డదాన్ని కావాలా? నీకు డాక్టర్ బావ చేతి మందే పనిచేస్తుందనుకుంటే పద తీసుకెడతాను. నిజమా అమ్మా, తీసుకెడతావా? సంతోషంతో సుస్థి తగ్గిపోయింది కాత్యాయనికి. తలంతా పీచు కట్టినట్టుగా అయిపోయింది. నూనె రాసి జడవేస్తాను లే, ఉన్న బట్టల్లో కాస్త మంచివి చూసి వేసుకో. నేనేం పెళ్లి చూపులకు వెళ్ళడం లేదు, మొదటిసారిగా ఆ ఇంటికి వెడుతున్నాం. మన దరిద్రం అంతా ఇప్పుడే చూపుకోవాలా ఏం అన్నది. రావుగారు మంచి అభిరుచులతో డబ్బుకి లెక్క చేయకుండా కట్టించిన బంగళా అది. దురదృష్టవశాత్తు గుర్రపు పందాలు, త్రాగుడు, ముండలు లాంటి వ్యసనాల్లో పడి ఇల్లు పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది ఆయన.
ఒక్క బిజినెస్ మీద మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయం కూడా ప్రారంభిస్తే బాగుంటుందని అచ్యుతం ఆలోచిస్తున్న తరుణంలో రావుగారి బంగళా పొలాలు అమ్మకానికి రావడం జరిగింది. కొన్న పొలాల్లో ప్రస్తుతం ద్రాక్ష తోట వేయించే పనిలో మునిగిపోయి ఉన్నాడు అచ్యుతం. జయలక్ష్మి కూతుర్ని వెంటబెట్టుకొని వచ్చేసరికి సాయంత్రం 4 అవుతున్నది. బాగా ఎండలో నడిచి వచ్చి బంగ్లాలో ప్రవేశించేసరికి హఠాత్తుగా శరీరం చల్లబడిపోయినట్టుగా అనిపించింది. ఎవరు కావాలమ్మా? అక్కడున్న నౌకరు అడిగాడు. డాక్టర్ గారు, జయలక్ష్మి అంది. హాలునంతా 2 కళ్ళని 1000 కళ్ళుగా మార్చుకొని చూస్తున్నట్టుగా చూస్తూ. హాలులో ఆ ఇంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టున్న అలంకరణ, ఎయిర్ కూలర్, టీవీ క్రింద చక్కటి తివాసి, ఫ్లవర్ వాజులు, అద్దాల కిటికీలకు నైలాను తెరలు, గది గోడలకి చక్కటి చిత్రపటాలు. ఒకనాడు తను దరిద్రపుముండా అని తిట్టిన శంకరేనా ఈ ఇంటి యజమానురాలు? ఓ అత్తగారా? ఏమిటింత దయా? లుంగి బనీను మీదున్న నవీన్ భుజాల మీద టవల్ కప్పుకొని వచ్చాడు. పిల్లకి మొన్నటి నుండి ఒకటే జ్వరం. ఈ మరదల పిల్లకేనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బఫూన్ల దగ్గరికి వెడితే జోకులు ఇస్తారు తప్ప మందులియ్యరు. జ్వరం వచ్చిన పిల్లతో హాస్యమేమిటి బాబు? చెయ్యి చూసి త్వరగా జ్వరం తగ్గిపోయే మందేదైనా ఇవ్వు. పిల్లది మొన్నటి నుండి నోట్లో మంచినీళ్ళు కూడా పోయకుండా పడుంది. ఒరే నవీన్ అంటూ ఏదో చెబుదామని వచ్చిన శంకరి వదినగారిని చూసి టక్కున ఆగిపోయింది. 2 నిమిషాల నిశ్శబ్దం తరువాత జయలక్ష్మి ముఖంలో నవ్వు పులుముకొని బాగున్నావా శంకరి అని పలకరించింది. గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇది ఎంతో చక్కటి అదును. కానీ శత్రువులను మిత్రులుగా చేసుకోవడం గొప్పగాని శత్రువును ఇంకా శత్రువును చేసుకోవడం విఘ్నత కాదు అనుకునే మనిషి శంకరి. శంకరి వెంటనే తెప్పరిల్లి నవ్వు తెచ్చుకొని మీరు బాగున్నారా వదినా అంది. బాగున్నానమ్మా. దీనికి మొన్నటి నుండి ఒకటే జ్వరం. శంకరి కాత్యాయని ఒంటి మీద చెయ్యేసి చూసి అరే ఒళ్ళు బాగా కాలిపోతోంది. ఇంత జ్వరంలో ఈ ఎండలో నడిపించుకొచ్చావా పిల్లను అంది. పిలిస్తే నేను వచ్చేవాడిని కదత్తా. మా పేదవాళ్ల ఇళ్లకు మీరొస్తారా బాబు? వస్తే పెట్టావు కదత్తా కారాలు మిరియాలు. మావయ్య లడ్డూలు జిలేబీలు పెడతాడంది కాత్యాయని. కానీ ఎందుకో ఆయన పెట్టలేదు పాపం. అదంతా మర్చిపో బాబు. అదంతా మర్చిపోవాలని నేనొచ్చాను. ఎవరి తప్పు వాళ్ళకుంది. ఎందుకనుకోవడం? ఇందాక వచ్చి కూడా జయలక్ష్మి తన బుద్ధి తను పోనిచ్చుకోలేదు. అయితే అమ్మ తప్పు చేసిందనే కదా అని దెబ్బలాడాలనిపించింది నవీన్కు. ఇవాళ మా అంతస్తు ఐశ్వర్యం చూసి వచ్చావు గాని లేకపోతే వచ్చేదానివా అని దెప్పాలనిపించింది. కానీ ఇంటికి వచ్చిన అన్నభార్యను అవమానిస్తే తల్లి మనసు కష్టపెట్టుకుంటుందేమోనని మౌనం వహించాడు నవీన్. కాత్యాయనిని సోఫా మీద పడుకోబెట్టి స్టెత్తో పరీక్షించి జ్వరం బాగానే ఉంది, ఇంజెక్షన్ ఇస్తాను అని ఇంజెక్షన్ చేసి అమ్మా గ్లాస్తో మంచినీళ్ళివ్వు, ఈ టాబ్లెట్స్ వేద్దాం అన్నాడు నవీన్. కాత్యాయని టాబ్లెట్స్ వేసుకోవడం అయింది. అత్త నువ్వు కారాలు మిరియాలు పెట్టావు, కానీ నేను మాత్రం మా ఇంటికి వచ్చినందుకు కూల్ డ్రింక్ ఇస్తాను చూడు అంటూ నవీన్ ఐస్ వేసిన ఆరెంజ్ రసం ఇచ్చాడు. దాహంతో గొంతు ఎండుకుపోతున్నట్టుగా ఉందేమో, చల్లగా తీయగా నాలిక్కి తగిలేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది జయలక్ష్మికి. ఈరోజు కాత్యాయనిని ఇక్కడే ఉంచి వెళ్ళి వదినా, సాయంత్రం సిటీ నుండి చందన వస్తోంది, ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు అంది శంకరి. కాత్యాయన్ని అడగండి, దానిష్టం. బావ ఎత్తిపొడవను వెక్కిరించను అంటే ఉంటాను అంది కాత్యాయని. నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను బాబు, నాకెందుకు అన్నాడు నవీన్. కూతుర్ని అక్కడే వదిలి తేలికైన మనసుతో ఇంటికి బయలుదేరింది జయలక్ష్మి. సమాప్తం. ఇదండి సౌభాగ్యం నవల ఇక్కడికి సమాప్తమైందండి. మళ్ళీ ఒక మంచి నవలతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.